ఇవాల్టి స్పెషల్ రెసిపీ మష్రూమ్ మసాలా. ఎంతో రుచిగా ఈ మష్రూమ్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. హలో అండి, నమస్తే. నేను మీ రూహి. వెల్కమ్ టు మన ఛానల్ mrshomeroohi's కిచెన్. టేస్టీగా ఈ మష్రూమ్ కర్రీని ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరే అంటారు వావ్ అని. ఇది చపాతీల్లోకి, పుల్కాల్లోకి, అలాగే పరాటాల్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు మీరు చేసినప్పుడు కూడా ఇంతే టేస్టీగా యమ్మీగా వస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ చేస్తూ ఉంటే మన పిల్లలే కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో మరి చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే ఉత్త ఆయిల్ అయినా వేసుకోవచ్చు. బటర్ కొంచెం కరిగాక దాంట్లో 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ ఉల్లిపాయల్ని కొంచెం లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుందాం. 1 నిమిషం పాటు జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలని పేస్ట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ అంతా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా అంతా బాగా మగ్గిపోయింది. దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకొని దీన్ని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ కొంచెం మగ్గాక దీంట్లో సరిపడా ఉప్పుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం మీరు తగినంత వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. దీంట్లో కొంచెం కసూరి మేతిని వేసుకుని ఒక్కసారి కలుపుకుందాం. కసూరి మేతి వేయడం వలన ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది. ఒక 1/2 గ్లాస్ వాటర్ దీంట్లో కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత దీన్ని మూత తెరిచి దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కాజు పొడిని వేసుకుందాం. అలాగే దీంట్లో క్యూబ్స్గా కట్ చేసిన ఉల్లిపాయలు, క్యాప్సికమ్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అలాగే అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల మీగడని వేసుకుంటున్నాను. ఇలా మీగడేసుకోవడం వల్ల ఈ రెసిపీ చాలా రిచ్గా యమ్మీగా ఉంటుంది. మీరు దీంట్లో మీగడ బదులు ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. మూత పెట్టి 1 నిమిషం పాటు ఇది కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. యమ్మీ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం సర్వింగ్ డిష్లోకి సర్వ్ చేసుకుందాం. వేడి చపాతీల్లోకి ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. ఇలా వేడి కర్రీ పైన కొంచెం బటర్, అలాగే కొంచెం క్రీమ్ని వేస్తున్నాను. మరి నోరూరించే ఈ రెసిపీని మీరు కూడా చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలపగలరు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు కనుక నా వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మరొక మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.